రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణ విముక్తులను చేయనుంది. ఈ విడతలో సుమారు 6 లక్షల మంది రైతులు ఉండగా వీరికి రుణమాఫీ చేసేందుకు సుమారు 6,000 కోట్లు అవసరమవుతున్నాయి. ఇందుకోసం కాగా ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ జూలై 15 తేదీన ప్రారంభమైంది. తొలి విడత జూలై 18న, జూలై 30న రెండో విడతను రుణమాఫీ చేశారు. దీంతో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, మూడో విడత రైతు రుణమాఫీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభను ఏర్పాటు చేసి మూడో విడత రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేరున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా బటన్ నొక్కి రైతుల అకౌంట్ లోకి కూడా నిధులను జమ చేస్తారు. అయితే ఆ ఖమ్మం జిల్లా వైరాలో జరిగేటువంటి ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఇప్పటికే రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫలాలను కూడా, అంటే దానికి సంబంధించి అంశాలను కూడా వివరించబోతుంది. స్థాయిలో ఇప్పటి నీటి ప్రాజెక్టు 3 పంప్ హౌస్లను కూడా విజయవంతంగా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రాజెక్టు ముల్కాలపల్లి మండలంలోని పూసుగూడెం వద్ద కూడా పంప్ ఆన్ చేసి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ని అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయినప్పటికీ కూడా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేశారు. 3 పంప్ హౌస్లను విజయవంతంగా పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అటు సీతారామ సాగునీటి ప్రాజెక్టుతో పాటు రైతు రుణమాఫీ 2 అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే ఆ రైతులకు మొదటి 2వ దఫాలో కూడా రుణమాఫీ జరిగింది. అయితే 17,55,000 రైతుల ఖాతాల్లోకి కూడా 12,224 రూపాయలను కూడా జమ చేశారు. మూడో విడతలో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి కూడా ఇవాళ క్లియర్ చేయబోతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రధాన హామీ అయినటువంటి రైతు రుణమాఫీని ఇవాళ ప్రారంభించబోతున్నారు. మొత్తం కూడా ఈ రుణమాఫీని ప్రక్రియనంతా కూడా భర్తీ చేసే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అయితే చిన్న చిన్న లోపాలు వల్ల రైతులకు కొంతమందికి రుణమాఫీ కాలేదు. కొన్ని సాంకేతిక కారణాలు అయితే ఇతర అంశాలకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు. ఇక ఈ రైతు రుణమాఫీని ఒక 2 లక్షలు దాటిన రుణమాఫీ పరిస్థితి ఏంటి? 2 లక్షలు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. పైన ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉంటాయో వాటిని చెల్లించిన తర్వాతనే 2 లక్షల రుణమాఫీ వాళ్లకు రైతులకు వర్తిస్తుంది. అది ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా ఇప్పటికే జారీ చేసినటువంటి నేపథ్యంలో పైన ఉన్న రుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రైతులు బ్యాంకులోకి కట్టినాకనే ఆ 2 లక్షల రుణాలు వాళ్లకు మాఫీ అయితే అనేది ఇప్పటికే ప్రకటించింది. అయితే కొంతమందికి ఇప్పటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణాలు ఇంకా మాఫీ కాలేదు. వాళ్ళంతా కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధుల దగ్గర కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. వాటన్నిటిని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఎవరైతే అంటే ఈ నెలలోపు 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నటువంటి క్రమంలో ఏదైనా సాంకేతిక లోపాలున్నా కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రధాన హామీ అయినటువంటి రుణమాఫీని అమలు చేసి తీరుతామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారంగానే ఆయన మాట నిలబెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఈ అంశం మీద కూడా రైతుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, రాకేష్, అంటే ఈ సభ ఎప్పుడు ప్రారంభమవుతుంది? భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? మధ్యాహ్నం ఇప్పటికీ సీఎం బయలుదేరారు. 12:45 ముల్కాలపల్లి మండలం వద్ద పంప్ హౌస్ ను ఆన్ చేస్తారు. అక్కడ నుంచి ఆయన నేరుగా
వైరాలో జరిగేటువంటి సభా వేదికకు చేరుకుంటారు. 2:45 సభ ప్రారంభం అవుతుందని సీఎం షెడ్యూల్ లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా ప్రజలతో పాటు రైతాంగాన్ని కూడా సభకు తరలించేలా భారీగా ఏర్పాట్లే చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే జిల్లా అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడికక్కడ కూడా భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా చూసుకుంటున్నారు. జిల్లా సిపిగా ఉన్నటువంటి సునీల్ దత్ కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి భద్రతాపరమైన అంశాలను చూసుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఎలాంటి అలజడులు పర్యటనలో చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. సందీప్, రాకేష్, అంటే సీతారామ ప్రాజెక్టు విషయానికి వస్తే అంటే ఎంత ఆయకట్టుకు నీరు అందుతుంది? అసలు సీతారామ ప్రాజెక్టు అనేది ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు 10 ఎకరాలకు లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును నిర్మాణం చేశారు. అయితే ఇది ఇంకా పనుల్లో ఇంకా పురోగతి లేదు. ఫస్ట్ విడతలో 1.5 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 3 పంప్ హౌజుల్లో కూడా దీన్ని అయితే ప్రారంభించారు. ప్రస్తుతానికి 1.5 ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్లాన్ చేశారు. మిగతాది వచ్చే ఆగస్టు వరకు కూడా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో అయితే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులకు సంబంధించి పురోగతిని పరిశీలిస్తున్నారు. పనుల్లో వేగం పెంచేలా కూడా ఇప్పటి నుంచి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సీతారామ తాగునీటి ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి కనుక వస్తే ఇటు జిల్లా రైతాంగానికి 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంత సాగర్ నీరు వస్తున్నప్పటికీ కూడా జిల్లా అంతటా కూడా అది రావడం లేదనేది కొంత రైతుల్లో ఆవేదన ఉన్నది. ఈ తాగునీటి ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో జిల్లా సస్యశ్యామలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి సీఎం పర్యటనలో భాగంగా ఈ అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా సాగునీరు అందించాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా పరంగా ఈ చర్యలకు ఎలాంటి ముందస్తు అరెస్టులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సందీప్, రాకేష్, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి తొలిసారిగా గోదావరి జలాలు రావడంపై రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికే గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు అందించడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గోదావరి చాలా ఎగువ ప్రాంతం నుంచి పైకి తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. నిధులు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే రైతులకు 2 పంటలకు కూడా నీరు అందించే విధంగా చేసినటువంటి ప్రాజెక్టు పట్ల రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైతులతో పాటు ఆయా పార్టీలు కూడా కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే సాధ్యం కాని పనిని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెడుతుంది. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి పురోగతిని అధికారుల వద్ద పరిశీలించడం, ప్రభుత్వానికి నివేదికలు పంపడం, ఏదైనా పెండింగ్ పనులుంటే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించుకొని ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రైతాంగం అంతా కొంత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.